లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఫిట్గా ఉండాలంటే మంచి పౌష్టికాహారం అవసరం. అదే లేకపోతే ప్రభుత్వం బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించినా వేస్టే. ఈ విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. గతంలో రోజు ఫుడ్ పాయిజన్ వార్తలు వచ్చాయి. ఈ ప్రభుత్వం మాత్రం మంచి ఫుడ్ ఇవ్వాలని పిల్లలకు డైట్ ఛార్జీలు కూడా పెంచింది. అయితే ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలన్న కుట్రలు జరుగుతున్నాయన్న డౌట్లు పెరుగుతున్నాయి. అందుకే కుట్రలు చేసే వారిని పట్టుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నారు. జనాలకొచ్చే కామన్ డౌట్ ఏంటంటే ప్రభుత్వాలు లక్షల కోట్ల బడ్జెట్లు పెడుతుంటాయి. మరి ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, అంగన్వాడీల్లో నాణ్యమైన భోజనం ఎందుకుండదు? దేనికి జవాబు లేదు. దశాబ్దాల నిర్లక్ష్యం కంటిన్యూ అవుతోందంతే. కొందరు సిబ్బందితో అందరికీ చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో సిబ్బందిదే రాజ్యం. వారు ఆడిందే ఆట, పాడిందే పాట, పెట్టిందే ఆహారం. కానీ ఇప్పుడు జవాబుదారీతనం తెచ్చేలా రేవంత్ ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ రెడీ చేసింది. ప్రతిదీ ఫోటో తీయాల్సిందే, అప్లోడ్ చేయాల్సిందే. రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి. ఇప్పుడు ఎలా ఫుడ్ పాయిజన్ అవుతుందో చూస్తామంటోంది ప్రభుత్వం. సో పేద పిల్లల ఆహార నాణ్యత విషయంలో రాష్ట్ర చరిత్రలోని ఇదో పెద్ద ముందడుగు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ వసతి గృహాలు, హాస్టల్స్ రాత మారుతుందనుకున్నారు. కానీ జరగలేదు. 2014 నుంచి గతేడాది వరకు రోజు ఎక్కడో చోట ఫుడ్ పాయిజన్లు జరుగుతూనే వచ్చాయి. భోజనంలో కప్పలు, బొద్దింకలు, బల్లులు, పురుగులు కామన్ గా కనిపించేవి. చర్యలేవని అడిగితే నాటి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా లేని పరిస్థితి. ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఫుడ్ పాయిజన్ ఘటనలే లేవన్న సమాధానం గత కేసీఆర్ సర్కార్ నుంచి వచ్చింది. ఆహార నాణ్యత పరిశీలించేందుకు వెళుతున్నారా అన్న ప్రశ్నకు నిల్లని చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు, ఫుడ్ బాగుండాలన్న ఉద్దేశంతో గతంలో స్టూడెంట్లను మెంబర్లుగా పెట్టి ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేయించారు. అంతే. ఆ తరువాత అటువైపు కన్నెత్తి కూడా చూడలేదన్న ఆరోపణలొస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 281 బీసీ, 192 మైనార్టీ గురుకులాలు ఉండగా ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ ఎందుకు కట్టించలేకపోయిందన్న ప్రశ్నలకు బీఆర్ఎస్ నుంచి జవాబు లేదు. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోనూ అదే కథ. పైగా లక్షల కోట్ల బడ్జెట్, ధనిక రాష్ట్రమని స్పీచులిచ్చి పేద పిల్లల కోసం ఏం చేశారని అడిగితే నో ఆన్సర్. రాష్ట్రంలో ఇప్పుడు వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రులు, ఎమ్మెల్యేలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో జరుగుతున్న వరుస ఘటనల వెనుక రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయని మంత్రి సీతక్క ఆరోపించారు. విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే బాధ్యులైన అధికారులను సర్వీస్ నుంచి తొలగిస్తామన్నారు. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రి అయినా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. గురుకుల పాఠశాలల్లో సమస్యలు సృష్టించిన బీఆర్ఎస్ తన కుట్రలో భాగంగానే గురుకుల బాట పేరుతో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో గురుకుల బాట చేస్తామని బీఆర్ఎస్ చెప్తోందని, అయితే ఏ ముఖం పెట్టుకుని ఆర్ఎస్పీ గురుకులాలకు వెళతారంటున్నారు కవ్వంపల్లి. గురుకులాల సెక్రటరీగా ఆర్ఎస్పీ పనిచేసిన 8 ఏళ్లలో అనేకం ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. గురుకులాలకు సొంత భవనాలు కట్టకుండా తమకు కావాల్సిన వారి భవనాల్లో గురుకులాలను అద్దెకు తీసుకున్నారన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో కార్యక్రమాన్ని చేస్తామంటున్నారు. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాను. ఏ ముఖం పెట్టుకొని గురుకులాలకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాను నీకు. గురుకులాలకు మంచి భవనాలు కట్టించినందుక, లేకపోతే నీ యొక్క అనుయాయులకు ఇచ్చి
వాట్ల కమిషన్లు దుబ్బినందుక, లేకపోతే అప్పుడు మీరు 10 ఏళ్ల పాటు 2013 నుండి 21 వరకు మీరు దాని సెక్రటరీగా ఉండి, దాదాపు కార్యదర్శిగా, గురుకులాల కార్యదర్శిగా ఉండి ఏమి ఉద్ధరించినారని. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకురాలు బండ్రు శోభారాణి ఆరోపిస్తున్నారు. ఆర్ఎస్పీ తన నెట్వర్క్తో గురుకులాల్లో సమస్యలను సృష్టిస్తున్నారన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాలని, లేకపోతే అమాయక విద్యార్థులు వారి కుట్రలకు బలయ్యే ప్రమాదముందంటున్నారు. దీని వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నదని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ గారి కనుసన్నల్లో ఇది జరుగుతూ ఉంది. నేను అనుకుంటాను ఈ భాగంలో జరుగుతుందని చెప్పేసి మేము అనుమానపడతా ఉన్నాం. బలమైన నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ దీని వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ హాస్టల్లో జరిగే ప్రతి ఫుడ్ పాయిజన్ దానిలో నేను అడుగుతా ఉన్నాను, టీఆర్ఎస్ హయాంలో ఎన్ని జరిగినాయి చెప్పండి. సో ఈ ఫుడ్ పాయిజన్లన్నీ పొలిటికల్ పాయిజన్లే అన్నది కాంగ్రెస్ నేతల వాదన. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో పిల్లలు చనిపోతే కనీస పరామర్శలు కూడా చేయలేదని, ఆ కుటుంబాలను ఆదుకోలేదని ఫైర్ అవుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.